తర్వాత 2 పాటలు పాడండి. తర్వాత మెసేజ్ మధ్యలో టైం ఎక్కువ అయిపోయింది కనుక ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకములకు మనుషుడిగా దిగి ఆయన రావడం జరిగింది. ఆయన యేసు ప్రభు శరీరధారిగా రాకమునుపు ఆయన ఏమై ఉన్నాడో మనము దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములకు పాత్రుడమైన తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నువ్వు చదవబడిన మాటలను విరిచి ఒడ్డింపచేయండి. మా ఆత్మీయ దైపిక దాహాన్ని తీర్చమని నేను వేడుకుంటున్నాం. తండ్రి, నీకే స్తుతి, ఘనత నీకే, మహిమ నీకే చెల్లిస్తున్నాం. ఈ మాటలు మాకు అర్థం ఉన్నట్లుగా కృప దయచేయమని, ఈ మాటలు ఈ రాత్రి కాలాన ఆయన ఈ మైకు శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించమని, నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని, ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాలలో మీరు జన్మించి వారి కుటుంబానికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించమని, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తి జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను. ఆది యందు ఏమున్నది? వాక్యం. వాక్ అంటే శబ్దం. వాక్ శబ్దం. ఈ సృష్టి పుట్టకమునపు, ఈ సృష్టి లేనప్పుడు వాక్ శబ్దం అనేది మాత్రమే ఉంది. ఆ శబ్దమే వాక్ అంటే, వాక్యం అంటే. ఆ వాక్యము ఇక్కడ అదే 1వ అధ్యాయం 14లో చూసి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూసారా? ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యమే, ఆ శబ్దమే శరీరాన్ని, రక్త మాంసాలను ధరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మానవులమైనటువంటి మనము తలంపులతోనూ, ఊహలతోనూ, నడవడికతోనూ, అలవాట్లతోనూ చేసిన పొరపాట్లు అవి దేవునికి దూరం చేసేసాయి. కనుక మనము దేవునికి మరలా సమీపస్తులుగా ఉండాలంటే మన పాపములకు క్షమాపణ కలగాలి. పాపములకు క్షమాపణ కలగాలంటే మనిషి పాపం చేస్తే మనిషి రక్తమే కావాలి. కానీ దేవుడి లోకాన్ని చూసినప్పుడు ఒక్క మనిషి కూడా పాపము లేకుండా ఉన్న వ్యక్తి లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. కనుక తిరిగి మరలా తనతో ఏకమయ్యడానికి వీలు లేకుండా పోయింది. కనుక మనిషి యొక్క ఏ మనిషి రక్తం కూడా పరిశుద్ధమైనటువంటి స్థితి లేదు. ఇప్పుడు ఎలా చేయాలి? మనిషి పాపములకు క్షమాపణ కావాలంటే మనిషి యొక్క రక్తమే కావాలి. కానీ మనిషి ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందువలన ఆత్మస్వరూపైన దేవుడు, వాక్య స్వరూపైన దేవుడు సశరీరుడిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అది కూడా సశరీరుడిగా రావాలంటే రక్త మాంసంలో పాలిభాగస్తులు, స్త్రీ గర్భంలో పుడితేనే తప్ప రక్త మాంసంలో పాలిభాగస్తులుగా ఉండలేరు. ఆయన కన్యకైన గర్భం మరియమ్మను ఆయన ఎన్నుకున్నాడు. ఆమె నీతిమంతురాలు, ఆమె పరిశుద్ధురాలని దేవుని వాక్యము సెలవిబడతా ఉంది. ఆమెకు యేసేపు అనేటువంటి ఒక యవ్వనస్తుడికి ప్రదానం కూడా చేశారు. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చింది. ఎట్లుంటుంది ఇక లోకంలో? ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు మరియమ్మని. ఏదో తెలియకుండా, మనుషులకు తెలియకుండా కళ్ళు కప్పి ఏదో పొరపాటు చేసినట్టున్నది, అందువలన ఈ పరిస్థితిని అంటున్నారే కానీ ఏదో జరిగిందిలే,
ఎట్లా జరిగింది, ఎందువల్ల జరిగింది అని అనుకోవడంలే. ప్రతి ఒక్కరూ అవమానపరుచు. అందువలన ఆమె తలను ఈ లోకంలో మానవులకు చూపించలేక ఇంటిలోనే ఆమె మానసికంగా హింసింపబడతా ఉంది. ప్రియులారా, పరలోకములో నుంచి దేవుని యొక్క దూత రావడం జరిగింది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు 1వ అధ్యాయం 17వ వచనమ్మా, 17 కదా, 27. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియ. ఎక్కడి నుంచి దేవుని దూత వచ్చిందంటే పరలోకం నుంచి దిగి వచ్చింది. దేనికి? మరియమ్మక అనుమానాన్ని, ఆమె డౌట్ని తీర్చేదానికి. ఈ లోకంలో ఎవరు కూడా, ఏ మనిషి కూడా ఆమెని ఆదరించలేకపోయారు. కనుక పరలోకం నుంచి దేవుని దూతే రావాల్సి వచ్చిందమ్మా. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాను. అమ్మా, ఇది పాపము వలన నీవు గర్భం దాల్చలేదు, పాపం వలన నువ్వు గర్భవతి కాలేదు. పరిశుద్ధాత్మ నీ గర్భమును ఆవరించి గర్భం ధరించిన పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడని. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ రాత్రికాలం ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రీతిగా ప్రధానము చేయబడిన మరియా యేసేపుకి చెప్పి, ఆనాడు పెళ్ళంటే యోధా జనాంగం దేవుని యొక్క ఇజ్రాయేలు యొక్క ఆ యొక్క చట్టం ఏంటో తెలుసా? మొట్టమొదట ముహూర్తాలు, ఎంగేజ్మెంట్, ముహూర్త కార్యక్రమం అంటారు. అవి చిన్నప్పుడే, వాళ్ళు పసివాళ్ళుగా ఉన్నప్పుడే అది ఏర్పాటు అవుతుంది. అది జరిగిన 5-6 సంవత్సరాలు ప్రధానము చేయరు. బాగా ఆలోచించండి. వివాహ వ్యవస్థ అంటే ఎలాంటి పరిస్థితి అనేది దేవుని బిడ్డలమైన బహు లోతుగా ఆలోచించాలి. 5-6 సంవత్సరాలు ప్రధానము జరగదా వాళ్ళకిద్దరికి. 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళని పరీక్షిస్తారు. ఆ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పరీక్షించి వీళ్ళు సరైన విధముగా ఉంటేనే ప్రధాన కార్యక్రమము జరుగుతుంది. యూదా ప్రజల యొక్క నిబంధన యొక్క చట్టం అది. ప్రధానం అయిపోయిందనుకో, అప్పటికప్పటికే పెళ్లి చేయరు. ఎంతకాలం మళ్ళీ ఉంచుతారు తెలుసా మీకు? మీరు ఎంతకాలం ఉంచవచ్చు అని అనుకుంటున్నారు? 1 సంవత్సరము వాళ్ళకి వివాహము చేయరు. ఆ 1 సంవత్సరం కూడా, ఎందుకంటే వాళ్ళు పరీక్షిస్తుంటారు ఆ పురుషుని, ఆ స్త్రీని, అమ్మాయిని. వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా, వీరి జీవితం సరిగా ఉందా లేదా, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నారా లేదా, అది కలిగి ఉంటేనే పెళ్లి చేస్తారు, లేకపోతే పెళ్లి చేయరు. ఇది దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయుల యొక్క పక్షాన దేవుడు ఇచ్చిన చట్టం. అది మనకు కూడా వర్తిస్తుంది, వాళ్ళకేగా. ప్రియమైన జనాంగమా, ఈ రాత్రి మనము లోతుగా ఆలోచించాలి. ప్రదానం చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు పెళ్లి చేయడు. పెళ్ళి ఎందుకు చేయరంటే వాళ్ళని పరీక్షిస్తారు. ఏదైనా పొరపాటు చేసిందనుకో, లేకపోతే ఆయన చేశాడనుకో, వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. పెళ్ళిలే, ఇంకేమిలే. ప్రధానమైన కూడా పెళ్ళి లేదు ఇంకా. అది చట్టం. దేవుని యొక్క ప్రజల జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టం. నా ప్రియమైన వాళ్ళ, చాలా కఠినంగా ఉంటుంది. ఆ చట్టంలో ఏమాత్రమైన మరియమ్మ ఏదైనా పొరపాటు చేసిందని కానీ తెలిసింటే ఏం చేసి ఉంటారు? ఆమెని యేసు ప్రభుకి జన్మించేంత వరకు వాళ్ళ రాళ్ళతో కూడా చంపేసి ఉంటారు. ఆ ప్రియమైన స్నేహితుడు, ఆలోచించండి. మరియమ్మ ఎంత నీతిమంతురాలో, ఎంత పరిశుద్ధరాలో అంటే ఆ చట్టములోనికి ఆ అమలైనటువంటి యొక్క ఆ చట్టము కిందకి రాలామి వచ్చి ఉంటే చంపేసి ఉంటారు రాళ్ళతో కొట్టి. నా ప్రియమైన స్నేహితుడా, మానవులందరమైన మనకు రక్షణ ఇచ్చేదాని కొరకు ఎన్ని అవమానాలు అనుభవించిందో, ఎన్ని నిందలు అనుభవించిందో, ఏ పాపము లేకనే. ఈనాడు మనం లోతుగా ఆలోచించాలి. ఏ పాపము చేయకనే అన్ని నిందలు, అంత బాధ అనుభవించి
మరియమ్మ. ఎవరి కొరకు తెలుసా? ఎలాగైనా సరే లోకరక్షకుని లోకాన్ని రక్షించిన రక్షకుడికి నేను జన్మనివ్వాలా. ఎందుకంటే దేవుని దూత వచ్చి చెప్పింది నేను పాపం వల్ల కాదని. కనుక నేను ఈ బిడ్డ పుట్టేంత వరకు కూడా నిష్ఠాగరిష్ఠురాలయ్యండి ఈ లోకంలో ఉన్న ప్రజలందరి రక్షణకు నేను కారకురాలుగా ఉండాలని అవన్నీ నిందలను అన్ని అవమానాలను భరించింది. ప్రియమైన వాళ్ళారా, ఆ తర్వాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ యేసేపు యొక్క అనుమానం కూడా దూత చేస్తుంది. యేసేపు నిద్రపోతుంటే స్వప్నంలో నీకు ప్రధానము చేయబడినటువంటి మరియను చేర్చుకుని భారీగా చేర్చుకోవడానికి నువ్వు సందేహిస్తున్నావు. ఆమె గర్భం ధరించింది పాపం వలన కాదు, ఆమె పరిశుద్ధమైనటువంటి ఆత్మ గర్భమును ఆవరించి ఆమె గర్భవతి అయింది. కనుక బిడ్డ ప్రసవించేంత వరకు నువ్వు వివాహం చేసుకునే దానికి వీలు లేదని ఒక షరతు విధిస్తుంది దేవుని యొక్క దూత. అంతేకాకుండా ఆ సమయంలో ఆమె నిండు పుట్టాల గర్భవతి. నజరేతు అనే ఊరిలో బెత్లెహేములో ఈ ప్రజాసంఖ్య అంటే ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నటువంటి ఆ యొక్క నియమం అనేది అమలు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? ఆనాడు బస్సులు లేవు, మోటార్ బైకులు లేవు, ఆటోలు లేవు, ట్రైన్లు కూడా ఏంటంటే అరుదు. ఏదన్నా ట్రైన్లు ఉంటే బొగ్గింజిళ్ళు బొగ్గేసి బాగా కాకబెట్టి అప్పుడు నడిపేవాళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్లో రైలు కూడా ఏం లేవు. ఎక్కడికైనా పోవాలంటే ఎట్లా పోవాలా చెప్పండి మీరు? మనం పెద్దోళ్ళు ఎలా పోతున్నారు తెలుసా మీకు? గుర్రాలా? నా తల్లే కదమ్మా, ఏడు నీ గుర్రాలు కాలి నడతాయి. మోటార్నాలు కట్టుకునేదను ఎంత దూరమైన కాలికి బుద్ధి చెప్పి కాశీకైనా వెళ్ళేవాళ్ళు తెలుసా మీకు? గుర్రాలు కాదు సవాళ్ళు, ఇంకా గుర్రాల మీద పోతే ఇంకా వాళ్ళకి ఇబ్బంది. కాలి నడుతూనే వెళ్ళాలి. మోటార్నాలు కట్టుకునేవాళ్ళు సద్దన్నము లేకపోతే ఇలా ఇది పులుసన్నం ఏదో ఒకటి చేసుకోవడమా, అంత దూరమైన కాలు నడుతున్న వీళ్ళు మన పెద్దవాళ్ళు అంతా అదే ఇబ్బంది పడ్డారు. మనకు రాను బస్సులు అన్నీ అవి విమానాలు రావడము, హెలికాప్టర్లు రావడం సులభం అయిపోయింది ప్రయాణాలు. అప్పుడు లేవు. ఇప్పుడు లోకా 2:1 చదువుతాం చూడండి. లోకా 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. చెప్పకూడదమ్మా. ఇక యేసేపుకైతే అనుమానము తీరిపోయింది. ఆయన రహస్యంగా వదిలేద్దాం, ఎందుకంటే ఏదో రహస్యంగా తప్పు చేసేసి ఉంటుందాం అనుకున్నాడు. ఆయన కూడా ఇలా తప్పు చేసినా మనకెందుకు భారీగా ఉండడం, సీక్రెట్ ఎవరు తెలియకుండా ఆమెను వదిలేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ టైంలోనే దేవుని దూత వచ్చి అనుమానం తెచ్చింది. ఆమెను తాకేదానికి కూడా నీకు వీలు లేదు ఆ బిడ్డ పుట్టేంతవరకు అని ఒక షరతు దాన్ని మనసులో పెట్టుకుని యేసేపు బెత్లెహేము అనే ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు, వాళ్ళు ఆ ప్రజాసంఖ్యలో వాళ్ళ ఓటు హక్కులు రాసేదానికి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? 122 కిలోమీటర్లు. ఎన్ని? 122. నడుస్తారు మీరు ఎవరన్నా? 1 కిలోమీటర్ నడవలేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా సుఖమరిగిపోయినారు అన్నమాట. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైళ్ళు అయినా సరే మోటార్నం కట్టుకోవడం, వెళ్ళటం, మధ్యలో కూర్చోవడం, కొంచెం అన్నం తినడం, మళ్ళీ వెళ్ళిపోవడమో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాను శరీరాలు సుఖమయ్యి 1 కిలోమీటర్ నడిచిపోవడం. పోతా ఏదైనా ఆటో వచ్చింది, అయ్యో అన్న ఆటోనా ఆగుకున్నా పోతారు బావాలన్నా కూడా సరే మనము రోడ్డులో ఏదైనా ఆటో లేకపోతే ఏదైనా బైక్ పోతే బాగుండు అనేటువంటి సుఖము ప్రతి ఒక్కరికి మనకందరికీ సుఖం వచ్చేసింది. ఆనాడు అలాగదు, వెళ్ళిపోవడమే. 122 కిలోమీటర్లు కాలినడతన నడిపించుకుని తీసుకెళ్ళాడు. ఒకసారి అర్థం చేసుకోండి. ఈనాడు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము ప్రపంచమంతా జరుపుకుంటున్న తేలికైన విషయం కాదు ఇది. మానవాళి యొక్క జీవితంలోనికి ఈ ఆనందముని సంతోషాన్ని తీసుకొచ్చేదానికి
మనం హాయిగా ఉన్నామంటే నాన్న సంతోషంగా బ్రతుకుతున్నామంటే ఆ మహనీయురాలు 122 కిలోమీటర్ల దూరాన కాలినడతో ఆ ఓటర్లో జాబితాలో పేరు రాసుకునే దానికి వెళ్ళింది. మనమైతే మధ్యలోకి వెళ్ళి లాభం లేదు బాబాయ్, మనం రాలేను వెళ్ళలేను అనేసి తిరిగి వచ్చేసే వాళ్ళం కూడా. ఆలోచించండి ప్రియమైన స్నేహితుడా, సహోదరు, రాత్రి కాలాన ఎంత ఆమె వ్యాధన పడి నిండు గర్భవతి, మామూలు మనిషి కూడా కాదు, అన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఆ యొక్క ఓటర్ లిస్టులో పేరు రాసుకుంది. ఆడికి వెళ్ళేటప్పటికి ఆమెకి ప్రసవ వేదనలు ప్రారంభమైనాయి. ఆ ఏసేపు ఇలాగ మగ మనిషి, ఆడ మనిషి కూడా కాదు ఉంటే సతాయించేదానికి. ఆలోచించి చూడండి ఒకసారి, ఎంత వేదన పడి ఉంటాడు ఏసేపు. ఆ పట్టణములో, ఆ నజరేతు ఊరిలో, ఆ బెత్లెహేము అనే ప్రాంతములో ఇంటింటి వెళ్ళి తలుపు తట్టాడు ఏసేపు. అమ్మా తలుపు తీయండమ్మా, నిండు చూలాలు ప్రసవ నొప్పులు ప్రారంభమైనాయి, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కానిపోయితే తీసుకెళ్తానమ్మా, ఒక రవ్వ స్థలం ఇవ్వడని బ్రతిమిలాడాడమ్మా. ఒక్కరికి కాకపోయినా ఒక్కరికి దయ కలగలేదు. ఎవరు కూడా ఒక చిన్న స్థలము వారికి ఆ ప్రసవించే సమయం వరకు కూడా ఇవ్వలేదు. ఎంతటి భయంకరమైన లోకమో ఇది ఒకసారి ఆలోచించి చూడండి. దయ లేనటువంటి ఈ లోకములో, దాక్షిణ్యము లేని లోకములో నీ నా రక్షణ కోసం, నీ నా ఆనందం కొరకు ఎక్కడ స్థలం దొరకల. ఆమెకి నొప్పులు ఎక్కువైపోతున్నాయి. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, అక్కడ పశువుల శాల కాడికి వెళ్ళి ఆ యజమాని అడిగి, అయ్యా కాస్త ఒక 5 నిమిషాలు ఒక రవ్వ స్థలం ఇవ్వండి అని అడిగితే, ఇక్కడ ఎక్కడ స్థలం లేదు, అదిగో ఆ యొక్క పశువుల తొట్టి, అక్కడ మాత్రమే స్థలం. అంటే ఆ యొక్క గంజి పోసేటువంటి తొట్టె, ఆ పశువులకి నున్నబెట్టేటువంటి ఆ యొక్క స్థలములో ఆమె ప్రసవించి ఆ పొత్తిగుడ్డలతో, ఆ మైలుగుడ్డలతోనే, మరకలతోనే లోకరక్షకుడైన యేసుక్రీస్తుని పరుండబెట్టింది మగ్దలే ఆమె మరియమ్మ గారు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరు, ఆలోచించండి. ఆయన లేనివాడా? చెప్పండి, ఆయన లేనివాడా? సార్వభౌముడు, సర్వాధికారి, సమస్తాన్ని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త. ఈ లోకానికి వస్తే తలవాల్చుకున్నటకు కూడా ఆయనకి ఏం దొరకలేదు, స్థలము దొరకలేదు. ప్రియమైన వాళ్ళారా, అదే విధముగా నీతిని అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో చోటు లేదు. పొరపాట్లు చేసే వాళ్ళకి ఈ లోకంలో స్థలము, కానీ నీతి న్యాయాలుగా బ్రతికే వాళ్ళకి స్థలము లేదు. ఆలోచించండి, రాత్రి కాలాన ఎంత భయంకరమైన స్థితిలో జన్మను అనుగ్రహించే మరియా నీ నా రక్షణ కొరకు ఒక కుమారుని ఈ లోకానికి అనుగ్రహించిందంటే ఎంత ధన్యురాలు. ఒకసారి చప్పలు కూడా దీవెన నామాన్ని కనపరచండి. మరియమ్మ సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడికి జన్మనిచ్చే సమయంలో అనేకమైన అవమానాలు వచ్చింది, ఎంతలో వచ్చాయి. ఏదో చేసేసి ఉంటుంది, ఏదో మనుషులకి కళ్ళుగా పుట్టించి ఏం చేయలేదంటున్నాడు, కానీ ఏదో పొరపాటు చేసేసింది, చేయకపోతే ఎందుకు గర్భం ధరించింది అని అన్నారే. కానీ లోకములో ఏంది ఎందుకు జరిగింది అన్నటువంటి ఆలోచించాల మనిషి. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీ నా రక్షణ కొరకు ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తును అవమానములు, నిందలు, సమస్యల మధ్యలో అన్నిటిని ఓర్చుకొని ఈ లోకమునకు ఇంతటి మహానందకరమైన గొప్ప వెలుగును, గొప్ప రక్షణను, ఆనందమును, సంతోషాన్ని మనకు అనుగ్రహించి మనకు ఆనందాన్ని కలిగించాడు. ఇప్పుడు ఈ క్రిస్మస్ చూస్తే ఎంత డెకరేషను, ఇంత వెలుగులతో, ఇక్కడే కాదు ఇక్కడే ఉందంటే ప్రపంచ బోధికంతములు ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. యేసుక్రీస్తును అంగీకరించేటువంటి దేశాలు ఎన్ని తెలుసా? ఎన్ని? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తును ఎవరు, ఏ దేవుని ఆరాధించే వాళ్ళు ఎక్కువ తెలుసా మీకు? ఎవరున్నారు చెప్పండి ఒకరన్నా. మొట్టమొదట ప్రధాన స్థితిలో ఎవరున్నారు? ఈ ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో కలిసి క్రైస్తవులు. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచు. నిజ దేవునిని ఎరిగిన వారే ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, కాస్త కొద్దిమంది దేవుని ఎరగినటువంటి ప్రజలు ఉన్నారు. వారు కూడా ఎరగాలని, వారు కూడా ప్రభువుని తెలుసుకోవాలని, వారు కూడా దేవుని యొక్క వెలుగులోకి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందరికీ రక్షణ, ఇది మనకే కాదు, మనకు కొంతమందికే కాదు ఈ రక్షణ.
ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కొరకైన పశువులశాలలో జన్మించాడు. అదే లోక 2:8-10 చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపుల పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చప్పలు కొట్టండి బ్రో. దేవుని యొక్క దూత పొలములో కాపుల గొర్రెలను కాసుకున్నటువంటి ఆ సహోదరుల దగ్గరికి వెళ్ళి నిలిచింది. వాళ్ళు దెయ్యమోపోతామని భయపడుతూ ఉన్నారు. కానీ నా ప్రియమైన వారులారా, దెయ్యమోపోతం కాదు. అయితే దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన వార్త నేను మీకు దగ్గర తీసుకొచ్చి మీరు ఎందుకు భయపడతారు? ఈ లోకానంతటిని రక్షించబోయేటువంటి మహానుభావుడు జన్మించాడు. ఆ వార్తను మీకు తెలియపరచడానికి వచ్చి, అంతేగాని ఎందుకు మీరు భయపడతారు అని చెప్పకనే వారు లేచి మందల్లోకి వెళ్ళి ఆ యొక్క మచ్చ డాగు లేనటువంటి ఆ గొర్రెలను ప్రభు కొరకు కానుకలుగా వాళ్ళు సిద్ధపరిచారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు జన్మ లోకానికి మహానందమును సంతోషాన్ని కలిగించే శుభ సందర్భమందు వాళ్ళు కానుకలను మొట్టమొదటి ఆలోచన ఊరికే చూస్తే బాగుండదు. ఆయన్ని ఈనాడు నువ్వు ఆ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఏదో జన్మదినాన్ని జరుపుకుంటూ ఆచరణకు పోయి వస్తాం పోదామని అనుకుంటున్నావా? అదే జన్మదినానికి కొన్ని సంఘాల్లో పండ్లు స్వీట్లు అన్నీ తీసుకొచ్చి ఆ క్రిస్మస్ చెట్టు ఉంటే అక్కడ తీసుకొచ్చి పెట్టి అలవాటు ఉంది. అనేక సార్లు గతంలో నేను చెప్పుంటా, మీకు గుర్తుందో తెలియదు కొంతమందికి. కొత్త చేతులతో మనము దేవుని యొక్క సన్నిధికి రక్తహస్తంలో తిట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. దేవుని దగ్గరికి మనం వెళుతూ ఉన్నప్పుడు అనుకున్నప్పుడు ఆయనను మహానుభావుడిగా భావించి భిక్షాధికారిగా చూడకూడదు. మన ప్రభువుని అనేక మంది భిక్షాధికారి మరిగా మనం కానుకలు సమర్పిస్తుంటాం. అందువలన అనేక సార్లు మనము దీవించబడడం లేదు. ఆ ప్రియమైన స్నేహితుడు, ఆ సహోదరి, ఆయన సార్వభౌమానికి లేనోడు కాదైనా, ఆయన పేదోడు కాదు, ఆయన దరిద్రుడు కాదు. ఆయన ఈ లోకాన్నంతటిని రక్షించడానికి వచ్చిన మహానుభావుడు. ఆయనకిచ్చే కాలుకు కూడా విలువైనదిగా ఉండాలి. ఆయన పూజించే విషయంలో, ఆయన సేవించే విషయంలో మనము ఘనముగానే మనకు కలిగిన దానిలో ఘనముగా మనం ఆరాధించాలి. సరే, ఈ సంగతి బాని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అక్కడికి. చూడండి, మత్తయి సువార్త 2:8-11. మత్తయి సువార్త 2:8-11 త్వరగా చదవండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, చప్పలు కొట్టండి, ఆ దూత ఆకాశంలో నుంచి వెళుతూ ఉండగా దాన్ని ఫాలో అయిపోతూ ఉన్నారు. ఎలా పోతున్నారంటే అత్యానందభరితులైపోతున్నారు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే, నువ్వు దేవుని మాటలు వినడానికి వస్తున్నావంటే ఎలాంటి శ్రద్ధ మనసు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావు, నీవు ఎలాంటి ఆనందంతో వస్తున్నావు. దేవుని మాటలు ఈ దినాన నాతో దేవుడు ఎలా మాట్లాడబోతున్నాడని తెలుసుకునేదానికి ఆనందం, సంతోషం కలిగి వస్తున్నావా? ఏమన్నా కఠినమైన మాటలు మాట్లాడతాడేమో, నా జీవితాన్ని సరిదిద్దుకోమంటాడేమో, సరి చేసుకోమంటాడేమో, అది ఎలా కుదరతుంది బాబు, నా వలన ఎలా జరుగుతుందని అలాంటి మనసు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావు. ఈ మాటలు వింటున్నప్పుడు జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుకో. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఏడ్పు ముఖముతో రాకూడదు, దిగాలుగా రాకూడదు, ఏదో అనాలోచనగా దేవుని సన్నిధికి రాకూడదు. మహానందం, నాను ప్రభువును దర్శించడానికి వెళ్తున్నా, నా దేవుని సన్నిధికి వెళ్తున్నా, నా దేవుని ఇంటికి నేను వెళ్తున్నా, నా తండ్రితో నేను మాట్లాడడానికి వెళుతున్నా, నా తండ్రి నాతో ఏమి మాట్లాడబోతున్నాడో ఆ విషయాలు తెలుసుకునేదానికి నేను పోతున్నా అని ఆనందము నీకు తెలియకుండా రావాలి. ఎవరో పొమ్మంటే ప్రార్థనకి రమ్మని పిలిస్తే కాదు, పొమ్మంటే పోవడం కాదు. ప్రియమైన వాళ్ళారా, నీ మట్టుకు నీకు ఆశ అనేది కలగాలి. నా తండ్రి దగ్గరకు నేను పోతున్నా, ఈ దినాన్ని నాతో ఏం మాట్లాడబోతున్నాడో నా తండ్రి,
నా మేలు కోసం, నా మంచి కోసం, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం ఏం మాట్లాడబోతున్నాడని ఏ కుమార్తె అయితే దేవుని సన్నిధికి పరిగెత్తారో వారు బహుగా దీవించబడతారు. ఈ జ్ఞానుల విషయం చేసి అత్యానంద భరితులై వెళ్తున్నారు. ఎన్ని రోజులు తెలుసా ప్రభుని దర్శించేదానికి? అప్పటికప్పటికే పోయినారనుకుంటున్నారా? ఎంతకాలం పట్టింది తెలుసా? జ్ఞానులు యేసయ్య ఆ యొక్క బాలుని దర్శించేదానికి 1 సంవత్సరము 6 నెలలు పట్టింది. నువ్వైతే వెళ్ళగలవా? ఇన్ని సంవత్సరాల ప్రయాణము, 1 సంవత్సరము 6 నెలలు ప్రయాణం కొనసాగించారు. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనము కావాలి అంటే ఆ ఆనందం వాళ్ళు ఎక్కువైపోయి ఆ ఆనందంలో వాళ్ళు ఎంత దూరం నడుస్తున్నారో వాళ్ళకే తెలియకుండా వెళ్ళారు ప్రభు దగ్గరికి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. అది దేవుని బిడ్డలకు కావాల్సిన ఆనందం. నా ప్రభును దర్శించడానికని అది ఎన్ని వందల కిలోమీటర్లైనా పర్వాలే, అది ఎన్ని వేల కిలోమీటర్లు నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నదే దేవుని యొక్క బిడ్డల నిజమైనటువంటి లక్షణం. నా ప్రియమైన స్నేహితుడా, జ్ఞానులు 3 చాలా మంది బయలుదేరారు. వీళ్ళు నడవలేక కొంతమంది, కొనసాగలేక కొంతమంది ఆగిపోయారు. చివరికి 3 తేలారు. ఆ 3 యొక్క ప్రయాణం 1.5 సంవత్సరం పట్టింది. ప్రియులారా చూడండి, వాళ్ళు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి, మరియమ్మను చూశారు, ఆ శిశువును చూశారు. ఎన్ని రోజుల తర్వాత చూశారు. ఇప్పుడు పుట్టాడు యేసయ్య. 1.5 సంవత్సరం పట్టింది నడిచి వెళ్ళి. ఎవరు అన్నబాతరా నడిచిపోయి? అంత ఆశ, అంత ఆనందం ఎవరికి ఉంటుంది ఈ దినాల్లో? నా ప్రియమైన స్నేహితుడు సహోదరు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి సాగిలపడి నమస్కారం చేశారు. ఆయన పూజిస్తారు. అంటే లక్షణం నీకు కలిగి ఉన్నావా? మోకాళ్ళు ఏంటంటే ఏదో 1 కాళ్ళు 2 కాళ్ళే. మోకాళ్ళు లేని జీవితంలో ప్రభువుకు విలువ ఉండదు. నా ప్రియమైన స్నేహితుడా సహోదరి, వినయం అంటే ఎక్కడ తెలుసా? మోకాళ్ళు ముసలితనం మూసి మోకాలు వంగలేని వాళ్ళు అయితే వంగలేకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆనాడు సాష్టాంగ నమస్కారం చేసేట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుని నామాన్ని మహిమపరచాలి, మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించి పాటలు పాడాలి. అప్పుడే ప్రభు మన మీద దయ చూపించి దాక్షిణ్యములు మన మీద బలముగా కుమ్మరించేటువంటి పరిస్థితులు వస్తాయి. మోకాలు ఎప్పుడైతే నల్లగా మారుతాయో నీ ముఖాలు ఆనందకర, వయస్సు ఎక్కువ అవుతున్నా కూడా సరే, వృద్ధాప్యంలోకి వస్తున్నా, నడవలేని పరిస్థితికి వస్తున్న నీ ముఖం కళకళలాడుతూ ఉంటుంది. అదే దానికి నిదర్శనం. నీ మోకాళ్ళు నల్లగా మారే కొలది నీ ముఖ కవకిలు కూడా ఆనందకరంగా, తేజోవంతంగా, అందంగా మార్చబడతాయి. ఇదే గుర్తు. మోకాటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ భవిష్యత్తు అయితేమి, వారి యొక్క జీవితాలు అయితేమి, వాళ్ళ పిల్లలైతేమి బహుగా ఆనందంతో సంతోషంతో ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఉదయం లేసనే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు జ్ఞానుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. వాళ్ళు సాష్టాంగపడి పూజించి తమ పెట్టెలు విప్పి, పెట్టెలు కూడా నడిచిపోయేది కూడా పెట్టెలు మోసుకొని పోయినారు. బంగారు బాలము సాంబరాని వాళ్ళు ఖాళీగా బాలను గురువులు మోసుకొని పోయారు. 1.5 సంవత్సరం. నా ప్రియమైన స్నేహితుడా సహోదరి, పెట్టెలు విప్పి బంగారమును చూసిన సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చప్పులు దేవుని నామానికి కనపరచండి. కొత్త చేతులతో వెళ్ళలేదు వీళ్ళు, ఖాళీ చేతులతో పాలదు ప్రభుని దర్శించుకునేదానికి. వాళ్ళు భారభరితమైన బరువును మోసుకొని ఆ 1.5 సంవత్సరం దేవుని కొరకు ఆ శిశువుని చూసేదానికి వాళ్ళు బయలుదేరి అత్యానంద భరితులై ఆయనకు కానుకలను సమర్పించి ఆయన సాష్టాంగపడి నమస్కరించి పూజించారు. అటువంటి ఆశలు నువ్వు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరిశీలించుకో. ఒక్కరోజు వెళ్ళి చూసేసి రావాలంటే మనం పోలేం. కానీ 1.5 సంవత్సరాలు ఆయన చూడాలి, ఆయన ఎలానా దర్శించుకోవాలని కనుగొనాలన్నటువంటి ఒక దృక్పథంతో ఆ వారు అంతటి త్యాగపరితులుగా వారు ప్రభువును దర్శించేంత వరకు వెళ్ళారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 14 వచనం చూస్తాం. లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు
భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చప్పలు కొట్టండి పిల్లలు. ఎవరికమ్మా సమాధానము, ఎవరికమ్మా సంతోషము, ఎవరికమ్మా నెమ్మది అంటే భూమి మీద ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానం. లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఇష్టం లేని జీవితాలు జీవించే వారి కుటుంబాలలో ఎంత వెతికినా ఏమోలో కూడా సమాధానము కరువైపు ఉంటారు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, కుటుంబంలో శాంతి సమాధానములు కలిగి ఉండాలంటే పరలోకమందు ఆకాశమందు ఆశ్రయ దేవుని యొక్క దృష్టికి నువ్వు మంచి బిడ్డగా కనిపించాలి, మంచి కుమార్తెగా కనిపించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరికి మేలు చేస్తాడంటే మంచి వారికి మేలు చేసే దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మంచితనం ఉన్నదా లేదో పరిశీలన చేసుకో. ఈ రాత్రి నేను దీవించడానికి ఈ మాటలు, నిన్ను ఆశీర్వదించడానికి ఈ మాటలు, నిన్ను ఆనందంతో సంతోషంతో నింపేదానికే ఈ మాటలు నీతో ప్రభు చెబుతూ ఉన్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టేదాని కొరకు కాదు, నిన్ను బాధ పెట్టేదాని కొరకు కాదు. నా ప్రియులారా, ఆయన జన్మించిందే నీకు ఆనందాన్ని కలిగించేదాన్ని. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. ఆయన జన్మ నీ జీవితంలో నిండేటువంటి సంతోషాన్ని సమాధానాన్ని నింపాలని ప్రభు కోరుకుంటా ఉన్నాను. ఆలోచించుకో. ఈ రాత్రి లోతైన తీర్మానం చేసుకో. ప్రభుని ఆరాధించేదానికి, ప్రభు సన్నిధికి సమీపించేటప్పుడు మనము ఎంత ఆనందమును సంతోషాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఇదంతా ప్రపంచ దేశంలో ఉన్న అనేక స్థలములో అనేక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆయనను ఆరాధిస్తూ పూజిస్తున్నారు. ఆయన ఒక్కరికి ఇద్దరికి మాత్రం దేవుడు కాదు, ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రి మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. మహానందముతో సంతోషముతో గడిపేటువంటి గొప్ప తరుణం. రండి రండి రండియో రక్షకుండు పుట్టెను, రక్షకుని చూడను రక్షణాలు పొందను. రండి రండి రండియో రక్షకుడు పుట్టెను, రక్షకుడి చూడను రక్షణాలు పొందను. రండి రండి అండేయో రక్షకుడు పుట్టెను, రక్షకుడి చూడను రక్షణాలు పొందను. యోధోల రాజట రాజోల రాజట, యోధోల రాజట రాజోల రాజట, రక్షణలో యువను వచ్చేయున్నారట, రక్షణలో యువను వచ్చి ఉన్నారట. రండి రండి రండియో రక్షకుండు పుట్టెను, రక్షకుడి చూడాను రక్షణాలు పొందాను, రక్షకుడి చూడాను రక్షణాలు పొందాను. తండ్రి తన శుద్ధాత్మ ఏక దేవునకు తా మహిమ చెల్లుగాక ఇప్పుడు ఎల్లప్పుడు, ఘనత మహిమ చెల్లుగాక ఇప్పుడు ఎల్లప్పుడు. రండి రండి రండియో రక్షకుండు పుట్టెను, రక్షకుడి చూడాను రక్షణాలు పొందాను, రక్షకుడి చూడాను రక్షణాలు పొందాను. అలోక సుఖములో ఈ లోకమెంతరం, ఆలోక సుఖములో ఈ లోకమెంతరం, ఆనంద డోలికలు అలలాటు చోటురా, ఆనంద డోలికలు అలరాడే చోటురా. రండి రండి రండియో రక్షకుడు పుట్టెను, రక్షకుడి చూడాను రక్షణాలు పొందాను, రక్షకుడి చూడాను రక్షణాలు పొందాను. మానవుని కొరకై మానవతారుడై, మానవాని కొరకై మానవతారుడై, పరమో విరచి వచ్చెను పరిశుద్ధ హృదయుడై, పరమో విరచి వచ్చెను పరిశుద్ధ హృదయుడై. రండి రండి రండియో రక్షకుడు పుట్టెను,
రక్షకుని చూడాడు రక్షణను పొందాడు రక్షకుని చూడాడు రక్షణను పొందాడు. హల్లెలూయా హల్లెలూయా. రక్షకుని ఎందుకు ఆయన పసిబిడ్డ కాదు నా ప్రియులారా, లోకరక్షకుడు. ఈ సమస్తాన్ని, ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి, సమస్తాన్ని కలిగించిన మహానుభావుడు ఆయన. ఆయన జన్మ మనము జ్ఞాపకం చేసుకుంటున్నది సామాన్యమైన వ్యక్తులకి జన్మదినము కాదు ఇది. మనకు ఆనందమును, మనకు సంతోషాన్ని, సమాధానాన్ని కలిగించినటువంటి మన ప్రియుడైన యేసు ఆయన యొక్క జన్మని మనము జ్ఞాపకం చేసుకుంటే కార్యం చేస్తున్నాం. చూసారా, నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం యవన బిడ్డలందరూ చాలా చక్కగా, మరి ఎంతో ఓర్పు. ఇది ఊరికనే చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. డెకరేషన్ అంటే ఏదో చేసేసాడు అనుకునేది కాదు. ఇది చాలా ఓర్పు కావాలి, ఎంతో సహనం కావాలి, ఎంతో ప్రయాసపడారు. డబ్బులు కాదు ప్రధానం, దేవుని కొరకు వాళ్ళు ఓర్పు, వాళ్ళ సహనాన్ని బట్టి నేను ఈ డెకరేషన్ చూస్తుంటే నేను వస్తా పోతే చాలా మహానందాన్ని అనుభవించాను. మీకు ఎంత ఆనందం వారు అనుభవిస్తారో నాకైతే తెలియదు. నేనైతే మాత్రం హృదయపూర్వకంగా మహానందాన్ని, ఎందుకంటే ఏ పని కూడా చక్కగా జరగాలంటే మానవులమైన మనకు ఓర్పు కావాలి, సహనంగా. మనం ఎంత ఓర్పు సహనం కలిగితే అన్ని కార్యాలు మన జీవితంలో చక్కగా జరుగుతాయి. ఇలాంటి గొప్ప మహిమకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తూ పోతాయి. కనుక ఆలోచించండి. మరియమ్మ తన వాటర్ లిస్టు పేరు నమోదు చేసుకుంది. 122 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నమోదు చేసుకుంది. ఎంత ప్రసవ వేదనలో, నిండు గర్భవతి. ఆలోచించి చూడండి ఒకసారి. ఇలాగా వారి జీవిత యాత్ర కొనసాగుతూ లోకానికి ఒక మంచి రక్షకుణ్ణి, మంచి చేసే నాదుణ్ణి, మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గొప్ప మహానుభావుని మనకు అందించింది. ఆయన అవమానాల మధ్యలో, నిందల మధ్యలో అన్నిటి సహించుకుంది. మనమైతే అవమానాలు, నిందలు వేసి ఇదేంద్రపేది ఎటు వచ్చాయని బాధపడిపోతాం. కానీ ఒక నలుసంత కూడా ఆమె బాధపడలా. ఎందుకంటే నేను లోకరక్షకుని లోకానికి అందించబోతున్నా, నాకెందుకు దిగులు, నాకెందుకు బాధ, అవమానమని అన్నిటిని ఓర్చుకుంది. కనుక మనకు మహానందాన్ని, సంతోషం. జ్ఞానులు 1.5 సంవత్సరం బంగారు బోళాన్ని, సాంబ్రాన్ని తీసుకొని ప్రభు యొక్క పశువుశాలలో వెళ్ళి మరియమ్మను చూశారు. శిశువుని చూసి సాష్టాంగ నమస్కరించి మనస్ఫూర్తిగా ఆనందభరితులై, మహానందం. చూడండి ఎంత అలసిపోతారు వాళ్ళు. 1.5 సంవత్సరం ప్రయాణం అంటే కాళ్ళు వాసిపోతే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అంత పరిస్థితికి వెళ్ళి కూడా వాళ్ళకి ఆ బాధ అనేది లేదు. ప్రభుని చూడగలిగాము అని సాష్టాంగ నమస్కరించి ఆరాధించి పూజించారు. కనుక ఈ రాత్రి ఈ మాటలు దేవుడు దీవించిన కాక మరొక మెసేజ్ మధ్యలో ఒకటి ఉంది. త్వరగా మనం ముగించాలి కాబట్టి 2 పాటలు పాడాల్సిన వాళ్ళు పాడండి.